జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను మీ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు చిత్రగుప్త. పహల్గామ్ మీద దాడి జరిగింది, పాకిస్తాన్ వాళ్ళే చేసిరు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయాలు. అయితే ఆల్ ఐస్ ఆన్ రఫా, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీన్. బ్యాగులు వేసుకుర్రు. ఎందుకు మేడం మీరు బ్యాగులు వేసుకుర్రు అంటే ఇది సంతాపం తెలుపుతున్నాం. పాస్టర్ తాగి చచ్చిపోయాడు. తాగి చచ్చిపోయిన పాస్టర్కి ఏం చేసిర్రు? లొల్లి లొల్లి చేసిర్రు. పొల్లు లొల్లి లొల్లి చేసిర్రు. రాజకీయాల లబ్ధి కోసం మాట్లాడుతున్నటువంటి వైనాలు చూసినాం. మత విద్వేషాలు రెచ్చగొట్టడం చూసినాం. రోడ్ల మీదికి తెలంగాణలోనే లేనటువంటి క్రిస్టియన్లు లక్షలాది మందిగా తల్లి రావడం చూసినాం. సనాతనం మీద ఎప్పుడు విషం చిమ్మేటువంటి విష నాగులను చూసినాం. ఎక్కడ చూడు పాలస్తీన్కి సంబంధించి ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి ఇజ్రాయెల్ని హేట్ చేయడం తా నుంచి చాలా చాలా అంటే చాలా మా కళ్ళు తెరుచుకొని చూస్తున్నామని చెప్పి ఒక బొక్కల మాటలు మాట్లాడినటువంటి చాలామంది ఇప్పుడు పహల్గామ్కి సంబంధించినటువంటి ఉగ్ర దాడిలో చనిపోయినటువంటి నా భారతీయులు, మరీ ముఖ్యంగా నా హైందవ బిడ్డల గురించి మాట్లాడడానికి వీళ్ళందరికీ నోర్లు రావడం లేదు. వీళ్ళంతా ఇంకా రాజకీయ నాయకులు అనుకోవాలన్నా, స్వార్థపరులు అనుకోవాలన్నా, పనికిమాలను అనుకోవాలన్నా, ఇంకేమనుకోవాలనో మీరే కామెంట్ల రూపంలో చెప్పురి. ఈరోజు గట్టి ఉంటుంది. అయితే ఇక మ్యాటర్లకు పోదాం. ఫస్ట్ మ్యాటర్లకు పోదాం. మ్యాటర్లకు పోయినాక అక్క తెలుసు కదా, కాబోయే భావి భారత ప్రధానికి సోదరిమణురాలు, రాహుల్ గాంధీ గారి ముద్దుల చెల్లెలు ప్రియాంక గాంధీ గారి బ్యాగ్ మీద ఏముంది? పాలస్తీన్ ఉంది. ఎందుకు అంటే సంతాపం తెలుపుతున్నాం. పాలస్తీన్ ప్రజల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. దాడులు చేసి పసిపిల్లల ప్రాణాలు తీస్తుంది, నీళ్ళను ఆపేసింది, తిండి ఆపేసింది అని మాట్లాడినటువంటి ఈ భారతదేశ ముద్దు బిడ్డ ప్రియాంక గాంధీ గారు ఈరోజు పహల్గామ్కి సంబంధించినటువంటి విషయంలో మరి ఆ విధంగా పహల్గామ్ అనే ఒక బ్యాగ్ ఎందుకు వేసుకొని తిరగడం లేదు? పహల్గామ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మీ వెంట మేము ఉన్నామని చెప్పినా కానీ ప్రియాంక గాంధీ గారు ఆ దాంట్లో ఎందుకు లేరు? అంటే హిందువుల మీద దాడులు జరిగితే అవి పట్టవు మనకు. ఎన్నో పాలస్తీన్లో జరుగుతాయి, ఈడ లొల్లు అవుతుంది. అదే పాలస్తీన్కి సంబంధించినటువంటి ఇష్యూలో అసదుద్దీన్ ఆ రోజు పాలస్తీన్కి సపోర్ట్ చేసినా ఈరోజు పహల్గామ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. భారత్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ అనే నా కొడుకులను పండబెట్టి తొక్కాలని అన్నాడు. మీరెందుకని ప్రియాంక గాంధీ గారు దీని మీద ఇదే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మా ప్రాణాలు మీకు నచ్చవా? మా ప్రాణాలు పోవడం మీకు సంతోషకరమైనట్టువా? ఇలాంటి దాంట్ల మీద మళ్ళీ వీళ్ళు పెద్దగా ఇక స్టోరీలు, మెన్షన్లు, అబ్బో ఇక చాలా స్పీడ్ ఉంటారు వీళ్ళకి. ఇంకో విషయం, ఇంకా తర్వాత అక్క మన తెలుగు ఇంటి ఆడబిడ్డ, నేను అత్యంతగా గౌరవించేటువంటి 2004 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆనాడు వైఎస్ఆర్ సిపికి ప్రధాన అంతర్జాతీయ అధికార ప్రతినిధి, తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి బొక్కబోర్ల పడి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినటువంటి షర్మిల గారు ఏం మాట్లాడిందో ఒకసారి ఇందాం. ఇన్న తర్వాత మాట్లాడుకుందాం. దీనికి మేము కట్టుబడి ఉన్నాం. ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తారు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారి బీజేపీ అదే ఆసరాగా తీసుకుని ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం, ఇక్కడ వాళ్ళ కోసం, మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి చొరబడి మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది కాదు. ఈ రోజు ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి? ఈ రోజు ప్రతి సంస్థని ఒక ఇంటెలిజెన్స్ అయితే, నేనే ఒక సిబిఐ అయితే కౌంటర్ కొడదామా? అయితే మోడీ గారు ఒక ఇంటర్నల్ టెర్రరిస్ట్. మోడీ గారు మతాల మధ్య లొల్లి పెట్టి మణిపూర్ అల్లర్ను సృష్టించిండు. మోడీ గారు వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి ముస్లింల తోటి గేమ్ ఆడుతూ ముస్లింల మనోభావాల మీద దెబ్బ కొట్టిండు. ఎస్, మోడీయే ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ అక్క మోడీ టెర్రరిస్టా? ఏ రోజైనా నీ పాదయాత్రల గుర్తున్నదా అక్క? నీకు
ఒక హైందవ బిడ్డ నీకు హారతి తీసుకొని వస్తే హారతిని పక్కకు తీసినటువంటి గలీజ్ చరిత్ర నీది. నువ్వు మా మోడీ గారిని టెర్రరిస్ట్ అని సంబోధిస్తావా? మోడీ గారు అంట అల్లర్ను సృష్టించిండంట, మోడీ గారు అంట మణిపూర్లో అగ్నిజాలను రెచ్చగొట్టిండట, మోడీ గారు అంట ఈ యొక్క వక్ఫ్ బోర్డు మీరు ఇలాంటి బాధ పెడుతున్నారట. మరి వెస్ట్ బెంగాల్లో 400 మంది కుటుంబాలు గ్రామాన్ని వదిలేసి రాడికల్ ముస్లింల చేతుల మీద బాధపడుతూ వాళ్ళ జీవితాలను వదిలేసుకుంటూ తమ బిడ్డలను మానసికంగా శారీరకంగా గుంజుతే కూడా ఆ రోజు నీ నోరెక్కడ పోయింది? ఆ రోజు నీ నోరెక్కడ పోయింది? నీ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి దారుణాల కంటే ఈరోజు అతి కిరాతమైనటువంటి దారి జరిగింది. పాకిస్తాన్కి ఉచ్చపోపిస్తున్నాం. ఈరోజు పాకిస్తాన్కి ఉచ్చబోపిస్తున్నాం. టెర్రరిస్ట్ అనేటోడు ఈరోజు గజ వంగుతున్నాడు, ఇల్లు వదిలేసి పారిపోతున్నాడు. పాక్ ఆర్మీ మేజర్ తన కుటుంబాన్ని స్పెషల్ జెట్లో బయటి దేశానికి పంపించిండు. అది మోడీ అంటే. ఏమంటది మోడీ ఏం చేస్తా ఉన్నాడు, మోడీ ఇదే చేస్తా ఉన్నాడు, మోడీ అది చేస్తా ఉన్నాడు, మోడీ ఒక ఇంటర్నల్ అయ్యా మోడీ గారు మీకు ఒక కాలు పట్టుకొని చెప్తా ఉన్నా, కన్నీళ్ళు వచ్చే మాటలతో చెప్తా ఉన్నా, దయచేసి ఇలాంటి లోకల్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మత ప్రచారాలు చేసుకునేటువంటి మతాల మధ్య పంచాయతీ పెట్టేటువంటి ఇలాంటి వాళ్ళని లేపేయండి ఫస్ట్. ఇలాంటి వాళ్ళు దేశ ప్రధానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తలేరు మీరు. ప్రధానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా అడ్డమైన కూతలు మాట్లాడుతూ ఉన్నది షర్మిలక్క. అక్క ఏమైనా ఉన్నదా అక్క నీకు? రాహుల్ గాంధీ లాంటి వ్యక్తే మోడీ గారు మీరు ఏం చేసినా మేమని మోడీ గారు అని సంబోధించాడు. మీరు రాహుల్ గాంధీ గారి పార్టీ నుండి ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మీరు అధ్యక్షురాలు. మీ ఓటు శాతం ఎంత? మీకు వచ్చిన ఓట్లెన్ని? మీరు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించేంత మోడీ గారిని టెర్రరిస్ట్ అంటే ఉన్నదా మీకు? సిగ్గైతా ఉన్నది, మాకు సిగ్గైతా ఉన్నది. నిజంగానే సిగ్గు లేని వాళ్ళం మేము. హిందువులకు సిగ్గు లేకనే మీకు ఓట్లేస్తున్నారు. ఓ హిందూ, నిద్రపోయినటువంటి హిందూ లేరా నాయన? లేకపోతే చెప్పు తీసుకొని కొడతాను లేవకపోతే. పనికి మాలిన ముచ్చట్లు అరుగుల మీద కూర్చొని బాధకాని మింగడం కాదు. ఇప్పటి నుండి నేర్చుకో ఏం జరుగుతా ఉన్నది. మోడీ అంట టెర్రరిస్ట్ అంట. మోడీ లేకపోయింటే పుల్వామా తర్వాత స్ట్రాటజికల్ స్ట్రైక్ ఉండేనా? ఇదే పాల్గామ్ తర్వాత ఇలాంటి పాకిస్తాన్కి చెమటలు పడుతుండేనా? పాకిస్తాన్లో ఒక్కొక్క రేట్ ఎంతనో తెలుసాక షర్మిలక్క? నీకు తెలుసా? తెలియదు. షర్మిలక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, షర్మిలక్క రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా పేరు తెచ్చుకోవడానికి మీ మాటలు అసలు పట్టించుకోద్దు అనుకున్నాం అక్క. ఎందుకంటే మీ మాటలు అట్లే ఉంటాయి. ఆడపిల్ల అంటే ఎవర్రా? పాదయాత్ర అంటే ఏంద్రా? రైనీ సీజన్లో ఏం పడతాయిరా? రైనీ సీజన్లో రెయిన్లు పడతాయి. ఇవి మీవి పిడికిలు. ఇది అంటే ఏంది? బలం. పిడికిలు అంటే బలం. 5 ఏళ్ళు మూసుకుంటే బలం. ఈ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు మీరు ఈరోజు మా నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తా ఉన్నారా? ఏ పూట ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి మీరు మా నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారా? భారత ప్రధానిని విమర్శిస్తారా? టెర్రరిస్ట్ అని సంబోధిస్తారా? నోరెట్లు వచ్చినాయి అక్క మీకు? నోర్లెట్లు వచ్చినాయి? కనీసం పరామర్శించిరా మీరు? నెల్లూరుకు సంబంధించినటువంటి కుటుంబం పోతే పరామర్శించిరా అక్క? మతాల గురించి, మతాల మధ్య విద్వేషాలని చెప్తా ఉన్నారు. పొద్దుగాల లేస్తే నీ మొగుడు హిందువులను ఎట్లా మతం మారాలనే చూస్తాడు. మీరు కూడా మతాల గురించి మాట్లాడి నా అమాయకులైన హైందవ బిడ్డలను మతం మారుస్తున్నటువంటి మీరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వు వస్తుంది. మరీ ముఖ్యంగా మీ మాటలు వింటే ఇంకా నవ్వు వస్తుంది. ఆడపిల్ల అంటే ఎవరు? పాదయాత్ర అంటే ఏందో తెలుసా? ఇవన్నీ ఇక అక్కది అయిపోయిందా? ఇంకా స్టార్ట్ అయింది ఇలా. ఇగో ఈడు ఉంటాడు. ఏడు ఇగో అన్న, ఈయన గుర్తుకున్నాడా మీకు? ఈయన గుర్తుకున్నాడా? పాస్టర్ అజయ్ బాబు. ఇట్లా మైక్ ఉంటుంది. అది అట్లా కాదు. అవును, బరాబర్ చంపుతాం. మా కాడికి వస్తే మేము వదిలాం. ఓ పనికి వాళ్ళ ఏడుకోయినవరా? బటేబాస్గా ఏడవైనవరా? పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోలీస్ శాఖ క్లియర్గా చెప్తే కూడా నీ రాజకీయ లబ్ధి కోసం ఏం మాట్లాడినవరా? పనికి మాలినవరా? ఎంతమందిని రెచ్చగొట్టినవరా? ఆడొక డైలాగ్ అన్నాడు అప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో. ఏమన్నాడంటే, ముస్లింలు మసీదులలో ఉండలేనటువంటి పరిస్థితి, చర్చిలో క్రిస్టియన్లు ఉండలేనటువంటి పరిస్థితి, మాకు ఆపదొచ్చినా మీరే
మీరు రావాలి, మీకు ఆపద వస్తే మేము వస్తాం, ఇద్దరికి తండ్రి ఒక్కడే, ఇద్దరికి తండ్రి ఒక్కడే అని మాట్లాడినావు. అందుకు ఈరోజు ఏమన్నా మాట్లాడతలేవారా? ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇస్లాం సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి, మీ యొక్క తండ్రి కుమారులు కాబట్టి ఈరోజు నువ్వు పహల్గాం విషయంలో మాట్లాడడం లేదా రావు పనికి మాలనోడా? నన్ను ఒక జైలు అధికారి ఏమన్నాడు తెలుసా? జైలు అధికారి ఏమన్నాడు అంటే ఏమన్నాడు? తిట్టిండు, బ్రిటిష్ అనుకుంటా అనే ఆ అధికారి అడ్రస్ చెప్పు, ప్రశ్నిస్తామని చెప్పిన. పెట్టినావురా అడ్రస్? నువ్వు పహల్గాం మీద ఎందుకు మాట్లాడతలేవురా? పుచ్చిపోయిన పనుల మొగపడా? ఎందుకు? వై? ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఎందుకు సంతాపం తెలపట్లేవు? ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో మేమందరం సంతాపం తెలిపినాం. మా హిందువులకు కళ్ళు తెరవలేదు, మీరంతా ఒక్కటే, మీ తండ్రి ఒక్కడే అని చెప్పినటువంటి నీ నోరు ఈ రోజు ఏడిపోయిందిరా మురికి కాల్వ మొగపడా, డ్రైనేజీలల్లో ఈత కొట్టుకునే మొగపడాను. నువ్వు ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు? ఇక ఒగలాడి ఏడుపులు. ఈయన నిన్ననో ప్రెస్ మీట్ పెట్టిండి ఈయనతో పాటు ఆయన పాల్ జోకర్ పాల్, ఒక హీరోలా చూస్తుండే సార్ మిమ్మల్ని. ఈరోజు పహల్గాం మీద దాడిని ఖండించిరు, కానీ అదే పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో రోజుకో ప్రెస్ మీటు, రోజుకో ఇష్యూ, రోజుకో అదే అని చెప్పేసి పంచాయతీలు పెట్టినటువంటి మీరు పహల్గాంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆమె తమ కుటుంబాలను కోల్పోయారు. టెర్రరిస్ట్ల అటాక్లో 28 మంది చనిపోయారు. వాళ్ళకి సానుభూతి ఏమన్నా చెల్పిరా? ఈ వీడియోల మీద వీడియోలు ఎందుకు వస్తలేవు సార్? పాల్ గారు వాడంటే పనికి మాలినాడు, వాడంటే రాజకీయ లబ్ధిదారుడు. మరి మీరు ఒక రాజకీయ నాయకులేమో మర్చిపోయినా నేను. మీ రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి సార్. నిన్న అంటాడు ఈడ పహల్గాంలో మంది చచ్చిపోయింటే ఆంధ్రప్రదేశ్లో 1,60,00,000 మంది క్రిస్టియన్లు ఉన్నాం. వాళ్ళు ఎస్సీ బిడ్డలే కాదు, బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా సిగ్గు లేదురా చెప్పుకోనికే నీకు? నా హిందూ ధర్మాన్ని వదిలేసి, నా కన్న తల్లి లాంటి మతాన్ని వదిలేసి నువ్వు క్రిస్టియాన్ని తీసుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం రాసిర్రా చెత్తనా కొడక? ఏం రాసిరు? మతం మారినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిరు. అంబేద్కర్ గారి బాటలు నడుస్తామని చెప్తారు. అంబేద్కర్ గారి విషయంలో ఆయన మాటల ఆయుధంలా మారుతామని చెప్తారు. కానీ ఆయన రాసినటువంటి ఈ యొక్క సర్టిఫికెట్ల విషయంలో మాత్రం మతం మారుతారు, కానీ సర్టిఫికెట్లు తీసుకోరు. వీళ్ళు కూడా మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం, ఆయన మరణాన్ని కూడా వాడుకున్నటువంటి దొంగలి. అప్పటి వరకు పాస్టర్ అజయ్ అంటే ఎవరికి తెలియదు. ఇంటర్వ్యూలు ఇచ్చిండు, రాముని తిట్టిండు, సీతను తిట్టిండు, దేవుడే లేడు అన్నాడు, రాముడు నా భావన అన్నాడు, నా బొమ్మాడదా అన్నాడు, రామునికి ఎందుకు అనాలి అన్నాడు. కానీ అప్పుడు రాలే స్టార్టం. ఎప్పుడు వచ్చింది? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇట్లా చెమట ఇట్లా తీసి ఇట్లా చల్లి మేము కార్లలో రాడ్లు పెట్టుకుంటాం. మేము పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత మంచోళ్ళం కాదు, మేము వీరులం శూరులం అని మాట్లాడేరు ఇక ఈయనది అయిపోయిందా? ఈ ముచ్చుమూతోడు వచ్చింది చూడు, ప్రకాష్ రాజు గారు. ఈ ముచ్చుమూతోడు పొద్దుగాల లేస్తే పవన్ కళ్యాణ్ ఏమంటుండు? సనాతనం మీద ఏం తప్పు జరుగుతుంది, సనాతనం మీద నన్ను ఎట్లా అంటాడు, నన్ను ఎవడిగిస్తుండు, నన్ను ఎవడు గిల్లుతుండు, ఈ పనికిమాల్లోనికి అన్ని బట్టి ఉంటాయి. పహల్గాం విషయంలో స్పందించలేడు పంది మొక్కపోడు. అరే నిన్ను ఎట్లా కొట్టాలరా నేను ఇప్పుడు? చూస్తున్నాయేమరా? భయపడాలా నీకు ఇప్పుడు? చూస్తున్నాయేమరా? వాళ్ళు వచ్చే చూడరా, ఇక్కడ చూడు. ఈ మాట్లాడతలేడు. సనాతనం మీద విషం గమ్మే కాల నాగు వీడు. టాలీవుడ్ బైకాట్ చేయాలి విని, తిరుపతి లడ్డు విషయంలో ఇంకేం సంబంధం? గుడికే పోడు వీడు స్పందిస్తాడు. పాలిస్తీన్కి సంబంధం ఏముంది? వీడు స్పందిస్తాడు, ప్రతి దానిలో స్పందిస్తాడు. ఇంకా వాని గురించి ఎంత మాట్లాడినా అంత తగ్గ. అయితే ఇంకా ఈయన ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎంత గొప్ప వాక్చాతుర్యం ఉంది, ఎంతమందిని మోటివేట్ చేస్తూ ఉన్నాడు అని ఈయన కాడికి నేను నేర్చుకోనికే పోదాం అనుకున్నాయా. ఈయన కాడికి పనికిమాలని కాడికి పోదాం అనుకున్నా. ఈ దేశంలో ఈడ పోయిందా అని ఒకలేడుపు. పాస్టర్ ప్రవీణ్ గారిది కుటుంబ పేరు ఒకలేడుపులు. సాయి సంసారి అంటే లచ్చి దొంగ ఎవరన్నదంటే
సందులకి వెళ్ళి పోతుందంటే నేను కాదు నేను సడేమి అని అంటుకుంటూ పోయినట. పాస్టర్ ప్రవీణ్ మీద మరణం మీద ఎంత రాజకీయ లబ్ధి పొందిరో ఒకసారి చూడుర్రి. ఈ వీడియో ఏడుంది కాకది బ్రదర్ చెప్పింది. ఈ సెకండ్ వీడియో ఎవరిది? ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగింది. దాడి తప్ప ఇక మతం మీద హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో మళ్ళీ ప్రజల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నేను చెప్తున్నాను, ప్రజల్ని విడగొట్టపాకండి. చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. ఈ రోజు మన సమాజాన్ని కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల మానవత్వం చచ్చిపోయింది, ధర్మం కనుమరుగైపోయింది. మళ్ళీ ఒకసారి ఆగరాన్ని చెప్పు తీసుకుని కొడతావరా కొడతారు. నా బట్టలు చెంచులు కూడా జైల్లోనే ఉండే. రావద్దని చెప్పాను, చెప్పు తీసుకుని కొట్టాను. ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగింది. దాడి తప్ప ఇక మతం మీద హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో మళ్ళీ ప్రజల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నేను చెప్తున్నాను, ప్రజల్ని విడగొట్టపాకండి. చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. సోదరులారా, ఈ రోజు మన సమాజాన్ని కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల మానవత్వం చచ్చిపోయింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల చచ్చిపోయినప్పుడు చర్చికి పోయి ఏడ్చినటువంటి ఒకలాడి ఏడవైనవు ఒకలాడి మానవత్వం చచ్చిపోయింది అని ఏడ్చినటువంటి ఆ ఒకలాడి బ్రదర్ షఫీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది హిందువుల మీద జరిగినటువంటి దాడి కాదు. ఎవరి మీద దాడి జరిగింది? భారతీయుల మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధం ఏముండదు అంటే ఇస్లాం వాళ్ళకు టెర్రరిస్టులకు మతం ఏముండదు అని మాట్లాడుతున్నటువంటి బ్రదర్ షఫీ గారు ఆ రోజు ఉటావుటిన పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి పోయినటువంటి మీ కారు, మీ నడక, మీ మాటలు ఈరోజు అదే నెల్లూరుకు వైజాగ్ సంబంధించినటువంటి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు అనేది ప్రశ్న. ఈయన ఇంకా ఏ ఛానల్నా బహుశా ఒక్క నిమిషం నేను వినిపిస్తా. నా ఫోన్ ఇరా, నేను ఒక్క నిమిషం నాకు టైం ఇరి. దాంట్లో ఏమని మాట్లాడతాడంటే ఆ వీడియో కొంచెం లోగో ఉన్నది కాబట్టి మాకు ఇష్యూ అవుతుంది అని చెప్పేసి మేము దాన్ని ప్లే చేస్తలేము, దాన్ని ఇంకొక ప్లే చేస్తా, నేను వినిపిస్తా వాయిస్. ఈ బ్రదర్ షఫీ ఏం మాట్లాడతాడంటే ఒక్కసారి బ్రదర్ షఫీ ఏం మాట్లాడతాడంటే వినిపిస్తా, నేను ఒక్కసారి వినిపిస్తా. ఏడ్చింది చూసినావు ఏడు ఇక్కడ వాడు వచ్చేస్తున్నా నీకు బాంబే చేస్తా వచ్చిండో అన్నొచ్చాడు. నేను చెప్పాలన్న విషయం ఏంటంటే హిందువులను టార్గెట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువే. నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఈ బ్రదర్ షఫీ కూడా ఒక హిందువే. హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్కరు హిందువేనండి. ఎందుకంటే ఇది హిందుస్థాన్. అయితే మత ప్రకారంగా చూసుకుంటే హిందువులని పిలుస్తాం, వాళ్ళు వైదికులు, సనాతన ధర్మానికి సంబంధించిన నేను ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఇక్కడ ముస్లిం అయినా క్రైస్తవుడైనా ప్రతి ఒక్కడు కూడా హిందువే. హిందుస్థాన్ మీద దాడి చేస్తే ప్రతి ఒక్కడి మీద దాడి జరిగినట్టే. భారత మాత మీద ఎవడన్నా ఏలెత్తితే ఎవడు సహించేది లేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేసిన చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందండి. వీళ్ళు ముస్లింలా అనిపించే విధంగా, ఎందుకంటే వీళ్ళు చెప్పుకోవడానికి ముస్లింలు భారతీయులంతా హిందువులే, మరి నువ్వు ముస్లిం ఎట్లయినావు అంటే నీది భారతదేశం కాదా? మేము సనాతన సైనికులమని ఒప్పుకున్నావు, కానీ ఆ రోజు లేచిన గొంతు ఈరోజు అంటారు ఎవరా? తప్పిడి మొకపోడా అందరు భారతీయులు అయినప్పుడు మరి ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో, ఆయన మరణం విషయంలో ముస్లింలు, క్రిస్టియన్లు తండ్రి ఒక్కడే, మీ ఇద్దరు తండ్రి ఒకడైనప్పుడు మాకు తండ్రి వేరే కదరా నాయన. మరి అందుకే మీరు హిందువుల మీద దాడి జరిగిందంటే ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నారు? మీరు ఎందుకని రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నారు? బాధ, ఉద్వేగం తన్నుకొస్తుంది. సిగ్గుండాలి హిందువులకు. ఓ హిందూ మేలుకోపోతే చెప్పు తీసుకొని కూడా అన్నా నేను డైరెక్ట్. ఇంకా మేలుకోపోతే నీ ఇష్టం కాదు. ఎందుకంటే మన మీద దాడి జరిగిన అందరూ ఒకటే అంటున్నారు ఇప్పుడు కూడా, కానీ ఎవడూ మాట్లాడాడు. పహల్గామ్ హిందువులు కదా అని ఐడి చెక్ చేసి నిర్ధారణ చేసుకొని 26 మందిని చంపితే బ్రదర్ షఫీ మాట్లాడే మాటలు హిందువులని కాదంట, ప్యాంటు తీసి నీ జాంగాలు ఏముందో చూసి చంపిర్రా నాయన. ఇంతకంటే మళ్ళీ మతం చూసి చంపలేదని ఎట్లా చెప్తారు? సిగ్గు లేకుండా, సిగ్గులేని ఉన్నారా ఇంతకన్నా ఎవరన్నా? ఇక
ఇంకా ఆ రోజు ఈ రాజకీయ కోణం అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తాడు. ఎడిటింగ్ చేయడానికి కానీ, వీడియోలు తీయడానికి కానీ, అలా డ్రెస్ వేసుకోవడానికి కానీ, మరి యాక్చువల్ ఫ్యాక్ట్స్ వచ్చేదాకా అలా చెప్పకుండా ఉంటే మంచిది అని చెప్పేసి నా ఒపీనియన్. అరే ఒక్క నిమిషం రా, నేను ఒక్కసారి ఒక్క చెప్తున్నా. ఎడమ కాలు చెప్తావు. ఉండేది. అయ్యా ఒక్క నిమిషం మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి కానీ, వీడియోలు తీయడానికి కానీ, అలా డ్రెస్ వేసుకోవడానికి చాలా మంది ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పారు. మరి యాక్చువల్ ఫ్యాక్ట్స్ వచ్చేదాకా అలా చెప్పకుండా ఉంటే ఇంకా మనకి అంతకంటే ఏమని అంటారా? చేతిలో కట్టుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, జ్ఞాపకాలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. ఇవి ఏమని అంటున్నా చెప్పు, ఏమని అనాలన్నా, ఏమని అన్నికే నాకు మనసుడికి వస్తలేదు అని. నేను మాట్లాడినటువంటి మాటలలో ఏమైనా తప్పులు కనిపిస్తే ఎత్తి చూపండి, కామెంట్ల రూపంలో చెప్పండి. చెప్పుతో ఎందుకు కొట్టిన ఉదయ్ భాయ్ అంటే దానికి సమాధానం కూడా నేనైతే సమాధానం చెప్పాను ఎందుకు కొట్టినాను. మీకేమైనా అనిపిస్తే కామెంట్ల రూపంలో చెప్పుర్రి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్.